నా కోసం ఒక పాట పాడు. నీకోసమా? నా కోసం. అయినా నేను చూస్తే నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది, పాడు. చెప్దాం అనుకున్నాను. ఏంటి? కాకపోతే నిన్ను చూస్తే నాకే ఏదోలా అయిపోతుంది. మీ అందరి సజెషన్స్ తీసుకున్న తర్వాత ఈ చోట ఒక అమ్మాయితో ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నా. చిన్న చిన్న మిమ్మల్ని నేను ఏమని పిలవను? బావా, మచ్చి. You call me baby. గాంధీ గారు అప్పుడే అన్నారు ఏమని, ఓరి అమ్మ బడ్డోయ్, ఓరి అమ్మ బడ్డోయ్ తప్పించారోయ్. ఓసిని తస్సాల బొడ్డు చూసాంలేవా. క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఇందులో ఆడడం ఒక వ్యక్తి. ఆయన పేరు వచ్చేసి మిస్సి. ఓకే, సారీ, మిస్సి. శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగా 2025 టాయ్ 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 10 రోజుల్లో 26 వస్తుంది. అరే యశ్వంత్, స్నానం చేస్తే ఏమైతుందిరా? స్నానం చేసి బ్యాట్స్మెన్ పోతాయి. అది చెయ్యొచ్చు కదరా. చెప్పరా. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలదా? స్కిన్ లే సోడా తాగండి. ఓ చెక్కుముకే నువ్వు చేరగా సరసకే. నమ్మా మాయా మైకం కమ్మిందా? ఇండియాలో అమ్మాయిలు ఇలా అయిపోయారా? అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి. ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు. పువ్వులైనా కొమ్మకు పోసే కదా మనం ట్రెండ్ ఫాలో అవ్వం, మనం చేసేదే ట్రెండ్ లో ఉంటది. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిలో అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరే, న్యూ లుక్ తో మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. నన్ను ప్రేమించరా? నన్ను ఇష్టపడరా? ఏం తక్కువ నాలో? నువ్వే నా దేవతవని ఎదలో. ఇప్పుడు చెప్పగలవా ఐ లవ్ యూ? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అది సరే అసలు కథ. శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీలు కాక. ఎంబ్రా పెట్ట మళ్ళీ నడిపిస్తున్నావా నా మీద వారు? వచ్చిన నేను దేశంలో ఉన్నా కానీ నేను గుర్తు వస్తున్నానో లేను.
ఇప్పుడు మీ అందరి కోసం మన రజనీకాంత్ గారి వాయిస్ మిమిక్రీ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. అతిగా ఆశపడ్డ ఆడది, అతిగా ఆవేశపడ్డ మగాడు చరిత్రలో బాగుపడనట్లే లేదు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసి షోలకు పెట్టుకోవడానికి సలి పెట్టకుండా పిల్లలు అయినా పెట్టుకోవచ్చు, పెద్దలు అయినా పెట్టుకోవచ్చు. నా ఫాలోవర్స్ అయింటే కన్నా 250 250. గుడ్ మార్నింగ్. బిగ్ బాస్ 9లో ఈమెయిల్ చాలా బాగా ఆడుతుండో, ఇలాగే కంటిన్యూ చేయి. లాస్ట్ వరకు, చివరి వరకు విజయం. ఎవరేటి? రాజమండ్రి మాట తీరు చూసి అనుకున్నా మీది అటైపోయి అనుకుంటా. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, కానీ సురేష్ చరణ్ బాయ్ మీద ఒక డైలాగ్. చరణ్ బాయ్ ఏమనుకుంటున్నావు? వస్తున్నారే. పోనీ అని కాంప్రమైజ్ అయిపోతే పెద్ద పెద్ద మాటలా? అరే చిన్నోందయ్యా, మంచి మంచోడు పుసుకున్నా గయా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. నా మలేకపోతున్నామండి. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు